హాయ్ అందరికీ. ఆఫీస్ నుంచి వచ్చి మడత కుర్చీలో వాలిన భర్త గోవిందరావు అలికిడి వినపడి కాఫీ కప్పుతో వచ్చింది రుక్మిణి. శాస్త్రి గారు, అబ్బాయి పెళ్లి సంబంధం విషయం ఏమైనా ఫోన్ చేశారా అంటూ అడిగింది భర్తకి కాఫీ కప్పు అందిస్తూ. ఆ మధ్యాహ్నం ఫోన్ చేశారు. పక్క ఊర్లో ఏదో సంబంధం ఉందట. కట్నం 5 లక్షలు ఇస్తారట. మనకు తప్పకుండా నచ్చుతుందని ఒక మంచి రోజు చూసుకుని పెళ్లి చూపులకు వెళితే ఈ సంబంధం ఖాయం అవ్వచ్చు అని చెప్పారు. శాస్త్రి గారు ఇటువైపు వచ్చినప్పుడు అమ్మాయి ఫోటో వివరాలు ఇచ్చి వెళ్తానని చెప్పారు. ఆయన కానీ వస్తే ఆ అమ్మాయి వివరాలు తీసుకో అంటూ ఖాళీ కప్పును టీపాయ్ మీద పెట్టి నేను అలా కాస్త బయటకు వెళ్ళొస్తాను అంటూ గుమ్మం దగ్గరికి వెళ్ళేసరికి మెడలో పూలదండలతో పక్కన ప్రేమించిన అమ్మాయి మెడలో తాళి కట్టి గుమ్మల్లో నిలబడ్డాడు గోవిందరావు ఒక్కగానొక్క కొడుకు వంశీ. కొడుకును ఒక్కసారిగా అలా ఊహించని విధంగా చూసేసరికి షాక్ కొట్టిన వాడిలా నిలబడిపోయాడు గోవిందరావు. బయటకు వెళ్తుంటే నాకు కొన్ని సరుకులు కావాలి అంటూ వంటింట్లో నుంచి వస్తున్న రుక్మిణి కూడా గుమ్మం దగ్గర దృశ్యం చూసి రాయిలాగా నిలబడిపోయింది. షాక్ నుండి తేరుకున్న గోవిందరావు, ఏమిట్రా ఇది, ఏంటి నువ్వు చేసిన పని అని కొడుకుని అడిగేసరికి, నాన్న, తను వైష్ణవి నాతో పాటే కలిసి చదువుకుంది. మేమిద్దరం ప్రేమించుకున్నాం. మీతో చెప్తే ఒప్పుకుంటారో లేదో అని కొడుకు అనేలోపే అని నీకు తల్లి తండ్రి లేరనుకుని తాళి కట్టి తీసుకొచ్చావా అంటూ ముందుకొచ్చింది రుక్మిణి. అంతలో భార్య మాటకు అడ్డుపడుతూ, రుక్మిణి, ఇక మాటలు అనవసరం. జరిగిందేదో జరిగిపోయింది. హారతిచ్చి పిల్లల్ని లోపలికి తీసుకెళ్ళు అన్నాడు గోవిందరావు. అలా మొత్తానికి ఏ అడ్డో చెప్పకుండా నవదంపతులను లోనికి ఆహ్వానించాడు గోవిందరావు. కొడుకు చేసిన పనికి కుమిలిపోతూ తిండి తినకుండా గదిలో కూర్చుని ఏడుస్తున్న భార్య దగ్గరకు వచ్చాడు గోవిందరావు. భార్య పక్కనే మంచం మీద కూర్చుని, ఏంటి రుక్మిణి ఇది, వాడేదో తెలుసో తెలియకో చేశాడంటే నువ్వు కూడా ఇలా పంతం పట్టి తిండి తినకపోతే ఎలాగా, నీ ఆరోగ్యం ఏమవుతుంది అంటున్న భర్త మాటలకు, మీలాగా నేను ఉండలేనండి, పోతే పోనివ్వండి వెధవ ఆరోగ్యం. ఇప్పుడు ఆరోగ్యంగా ఉండి మాత్రం ఎవరిని ఉద్ధరించాలి, ఇంకా ఇలాంటివి ఎన్ని చూడాలి అంది కోపంగా. అయినా నాకు అర్థం కాక అడుగుతున్నాను, వాడు చేసిన పనికి మీకు కోపం రావట్లేదా? మీరు ఎలా అసలు ఇంత శాంతంగా ఉండగలుగుతున్నారు? వాడి పెళ్లి గురించి మనం ఎన్ని ఆశలు పెట్టుకున్నాం. సంవత్సరం నుంచి వాడి కోసం సంబంధాలు చూస్తున్నాం. ఆ అమ్మాయి బాగుండాలని, మన స్థాయికి సరిపోవాలని, జాతకాలు బాగా కుదరాలని, అన్నీ కుదిరితే ఘనంగా వాడి పెళ్లి జరిపించాలని, ఇలా మన ఆశల్ని కోరికల్ని నేలరాల్చేసి వాడి ఇలాంటి పరువు తక్కువ పని చేస్తే మీరు కోపంగా లేదా అంటూ భర్తను మరొకసారి అడిగింది కోపంగా ముక్కును పైట కొంగుతో తుడుచుకుంటూ. ఎందుకు లేదు, నీకున్న కోపం కన్నా ఎక్కువే ఉంది. కానీ ఏం చేస్తాను చెప్పు, రెక్కలొచ్చిన వాడి మీద కోప్పడితే తుర్రున ఎగిరిపోతాడు. అదే చేరదీస్తే మన కనుసల్లంలో ఉంటాడు. మనకు చెప్పకుండా పెళ్లి చేసుకోవడం తప్పే. అయినా మనకి కావాల్సింది వాడి సంతోషమే కదా. మన చేతుల మీదుగా పెళ్లి జరుగుంటే కోడలు కట్న కానుకలు లాంఛనాలతో ఘనంగా మన ఇంటికి వచ్చేది. ఇప్పుడు అలా రాలేదు. ఏం చేస్తాం? నాకు టైం వస్తుంది, అప్పుడు చెప్తాను. సర్లే కానీ నువ్వు ఇలా కోపగించి కూర్చోక కాస్త మామూలుగా కా, కోడల్ని నెమ్మదిగా నీ దారిలో పెట్టుకో అన్నాడు భార్యను అనునయిస్తూ గోవిందరావు. 6 నెలలు వంశీ వైష్ణవిల కొత్త కాపురం బాగానే నడిచింది. వంశీ సాఫ్ట్వేర్ ఇంజనీర్. హఠాత్తుగా ఉరుములేని పిడుగులా వారి జీవితంలో ఒక కొత్త ఇబ్బంది వచ్చి పడింది. వంశీ వర్క్ చేస్తున్న కంపెనీ వారు కొంతమంది ఎంప్లాయీస్ని ఉద్యోగం నుంచి తీసేశారు. దాంట్లో వంశీ కూడా ఒకడు. దాంతో ఒడ్డున పడ్డ చేపలాగా అయిపోయింది పాపం వంశీ పరిస్థితి. కొత్త జాబ్ కోసం ఎంత ప్రయత్నించినా ఐటీ రంగం పరిస్థితి అంత బాగుండకపోవడంతో వంశీకి ఎక్కడా జాబ్ దొరకలేదు. ఒకరోజు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన గోవిందరావు, ఒరే వంశీ, నా స్నేహితుడు వాడికి తెలిసిన కంపెనీలో నీకు ఉద్యోగం ఇప్పిస్తానన్నాడు. రేపే ఇంటర్వ్యూ, అడ్రస్ ఇదిగో, నువ్వు వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చి వస్తే మిగిలినవన్నీ వాడు చూసుకుంటానన్నాడు అంటూ కంపెనీ అడ్రస్ కొడుకు చేతిలో పెట్టాడు గోవిందరావు. తండ్రి చెప్పిన మాటతో అప్పటి వరకు ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకడం లేదని బరువెక్కిన మనసు కాస్త తేలిక పడింది వంశీకి. మరుసటి రోజు అనుకున్నట్లుగానే తండ్రి చెప్పిన ఆఫీస్కు వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చి వచ్చాడు. 2 రోజులు గడిచినా కంపెనీ నుంచి ఏ సమాధానం లేకపోవడంతో ఆ రోజు సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన తండ్రిని అడిగాడు వంశీ, ఉద్యోగం సంగతి ఏమైందని. ఆ ఉద్యోగం మీద మనం ఇక ఆశలు వదిలేసుకోవాల్సిందేనేమోరా అన్నాడు కుర్చీలో కూలబడుతూ గోవిందరావు. అదేంటి నాన్న, అంకుల్కి తెలిసిన వారని, ఆ జాబ్ ఖచ్చితంగా నాకు ఇప్పిస్తారని అన్నారు మీరు.
నిజమేరా అన్నాను, ఇప్పుడు కూడా ఇప్పిస్తానంటున్నాడు. కాకపోతే చెప్పండి నాన్న. ఆ కంపెనీ వారికి ఓ 5 లక్షలు కట్టాలంట. అలా కడితే ఆ జాబ్ నీకే అంటున్నారు. వాడు మాత్రం ఏం చేస్తాడు? ముందు మనం డబ్బు కట్టాలి కదా. 5 లక్షలా అంటూ నోరు తెరిచాడు వంశీ. నాతో వాడు ఆ మాట చెప్పినప్పుడు నేను కూడా నీలాగే నోరు వెళ్ళబెట్టానురా. అది బంగారం లాంటి జాబ్ అని. జాయిన్ అయితే 3 నెలల్లో పెట్టిన మొత్తం సంపాదించవచ్చని అంటున్నారట ఆ కంపెనీ వాళ్ళు. ఎలాగైనా డబ్బు ఏర్పాటు చేయమని, మంచి అవకాశం వదులుకోవద్దని నా ఫ్రెండ్ అంటున్నాడు అన్నారు గోవిందరావు. ఓ 2 లక్షలు అయితే ఇప్పటి వరకు నేను సేవ్ చేసిన అమౌంట్ ఉంది నాన్న. కానీ మరో 3 లక్షలకు ఏం చేయాలి? ఎక్కడి నుంచి తేవాలి? మీరు చెప్పినట్టుగా ఆ జాబ్ మీద ఆశలు వదిలేసుకోవడమేనా అంటూ తోటకూర కాడలాగా వేలాడబడ్డాడు వంశీ. నీకు ఈ పరిస్థితుల్లో ఏదైనా సాయం చేయాలని ఉన్నా ఏమీ చేయలేకపోతున్నాను రా. నాదా లోన్లు తీసుకునేంత పెద్ద ఉద్యోగం కాదాయే అంటూ ఉన్నట్టుండి, ఒరే వంశీ, నాకు ఒక ఆలోచన వచ్చింది. మిగతా 3 లక్షలు మీ మామగారిని అడిగితేనో అన్నాడు గోవిందరావు. మావయ్యనా? ఆయనది అంతంత మాత్రం ఉద్యోగమే కదా నాన్న. ఆయన మాత్రం ఇప్పటికి ఇప్పుడు 3 లక్షలంటే ఎక్కడి నుంచి తెస్తారు అన్న వంశీ మాటలకు ఎందుకు తేలేరురా? ఆయన తలుచుకుంటే 3 కాదు 30 లక్షలు తీసుకురాగలరు. మనకు లేనిది ఆయనకు ఉన్నది సొంత ఇల్లు. ఆ ఇంటిని తాకట్టు పెట్టి ఆ మాత్రం అల్లుడు కోసం 3 లక్షలు ఇవ్వలేరా మీ మామగారు? నువ్వు వెళ్ళి ముందు అడిగి చూడు అన్నాడు గోవిందరావు. వేరే దారి లేక, ఇష్టం లేకపోయినా మామగారి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పాడు వంశీ. మంచి ఉద్యోగం అంటున్నారు. పోనీలేండు బాబు, ఇల్లు నగలు ఉండేది అవసరాల కోసమేగా. మీరు చెప్పినట్టే చేస్తాను అంటూ 3 లక్షలు 3 రోజుల్లో అల్లుడి చేతుల్లో పెట్టాడు వైష్ణవి తండ్రి. వారం రోజుల్లో కొత్త జాబ్లో జాయిన్ అయ్యాడు వంశీ. అంతా సెటిల్ అయ్యి రోజులు గడిచిపోతూ ఉండగా ఒకరోజు రాత్రి వంటింట్లో పని పూర్తి చేసుకుని గదిలోకి వెళ్తున్న వైష్ణవికి ఆ అత్తగారి గదిలో నుంచి ఏవో మాటలు వినబడ్డాయి. ఏమండి, ఇంతకీ నాకు తెలియక అడుగుతున్నాను, మన వాడి ఉద్యోగం కోసం ఇచ్చిన 5 లక్షలు మీరు ఎవరికిచ్చారు అడిగింది రుక్మిణి. భార్య ప్రశ్నకు తనలో తనే నవ్వుకుంటూ, ఇప్పుడు ఆ వివరాలన్నీ తెలుసుకోవడం నీకు అవసరమా అడిగాడు గోవిందరావు. అవసరమేనండి. మొన్న మా తమ్ముడు ఇంటికొచ్చినప్పుడు వాడితో విషయం చెప్తే వాడు నేను చెప్పిందంతా విని ఆ ఉద్యోగానికి అంత డబ్బు ఇవ్వడం అనవసరం అక్క అన్నాడు. ఇస్తే అనవసరమే అని అన్నాడు గోవిందరావు. ఏంటి మీరు చెప్తున్నది? అవును, నేను వాడి ఉద్యోగం కోసం 1 రూపాయి కూడా ఇవ్వలేదు. అలాగా? మరైతే మన వాడికి ఆ జాబ్ ఎలా వచ్చింది ఆశ్చర్యంగా అడిగింది రుక్మిణి. నా స్నేహితుడు మాట సాయం వల్లే చెప్పాడు గోవిందరావు. మరైతే వియ్యంకుడి దగ్గర తీసుకున్న 3 లక్షలు అన్న భార్య ప్రశ్నకు, ఆ డబ్బు నా దగ్గరే ఉంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న మనవాడు కానీ కట్నం లేకుండా కోడల్ని ఇంటికి తీసుకొచ్చాడు. మనం ఆ రోజే వాళ్ళని ఇంట్లో నుంచి గెంటేస్తే కొడుకును దూరం చేసుకునేవాళ్ళం, కాసులను దూరం చేసుకునేవాళ్ళం. ఇప్పుడు చూడు, నేను చేసిన పని వల్ల మన పెద్దరికం మనకు మిగిలింది, మనకు కావాల్సింది మనకు దక్కింది అన్న భర్త మాటలకు, పాపం మోసం చేసి ఆయన ఇల్లు తాకట్టు పెట్టించడం తప్పు కదా అండి అంటున్న భార్య నోరు నొక్కి, నెమ్మదిగా మాట్లాడు. నీ మాటలు వంశీ అయినా కోడలైనా విన్నారంటే మొదటికే మోసం వస్తుంది. నేను చేసిన దాంట్లో తప్పేమీ లేదు. ఆ డబ్బు ఏమైనా నేను తినేస్తానా ఏంటి? దాన్ని రూపాయికి రూపాయి పెంచి చివరకు వాళ్ళకేగా అప్పగిస్తాను అంటున్న మామగారి మాటలు మొత్తం వైష్ణవి చెవిన పడ్డాయి. ఆ మాటలు వింటూనే, నా తండ్రిని మోసం చేస్తారా అంటూ కోపంతో ఊగిపోయింది వైష్ణవి. 4 రోజుల నుంచి కోపంగా తనకు దూరంగా ఉంటున్న భార్యను గమనిస్తూనే ఉన్నాడు వంశీ. కానీ పని ఒత్తిడి కారణంగా కారణం తెలుసుకోలేకపోయాడు. ఆ పూట కాస్త రిలాక్స్గా ఉండడంతో మంచం మీద తనకు దూరంగా జరిగి పడుకున్న భార్యకు దగ్గరగా జరిగి వంపులు తిరిగి ఉన్న ఆమె నడుముపై కొంటెగా కితకితలు పెట్టాడు. కోపంతో ఉన్న వైష్ణవి భర్త చేతిని చిరాకుగా పక్కకు తీసి పారేసింది. భార్య కోపాన్ని గ్రహించిన వంశీ ఆమె భుజంపై చేయి వేసి తన వైపు తిప్పుకున్నాడు. శ్రీమతి గారు అలకకు కారణం ఏమిటో అంటూ, నాకు దూరంగా ఉండండి, ఒళ్ళు మండిపోతుంది అన్న భార్య మాటలకు, నేనేం చేశానోయ్, మంట చల్లార్చమంటావా? మీ తండ్రి కొడుకులిద్దరూ కలిసి చేసిందంతా చేసి ఇప్పుడు ఏమీ తెలియనట్టు వేషాలు వేస్తున్నారా? వేషాలు మీ ఉద్యోగం కోసమని అబద్ధం చెప్పి మోసం చేసి మా నాన్నను అమాయకుని చేసి ఇల్లు తాకట్టు పెట్టించి డబ్బు తీసుకున్నారు కదా అంటున్న భార్య మాటలకు పకపక నవ్వాడు వంశీ. భర్త నవ్వుకు అయోమయంగా అతని వైపు చూస్తుంది వైష్ణవి. అదా విషయం. ఇంతకీ ఈ సంగతి నీకెలా తెలిసింది?
అత్తయ్య మామయ్య మాట్లాడుకుంటుంటే నా చెవిన పడింది. ఆ రోజు నన్ను అడుగుంటే నీకు ఇంత బాధ ఉండేది కాదు కదా వైషు. నాకు ఉద్యోగం ఇప్పించిన అంకుల్ ద్వారా నేను విషయం మొత్తం తెలుసుకున్నాను. మా నాన్న ప్లాన్ నాకు అర్థమయ్యి మామయ్య గారితో విషయం చెప్పి ఇంటి మీద అప్పు తీసుకున్న మాట నిజమే, కానీ ఆ అప్పు అంతా వడ్డీతో సహా నేనే కడతాను. నీకు నా గురించి బాగా తెలుసు కదా, ఎదుటి వారిని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం ఉండదని. అలాంటిది మావయ్య గారిని మాత్రం ఎలా ఇబ్బంది పెడతాననుకున్నావు? కావాలంటే వెళ్ళి మీ నాన్ననే అడుగు, విషయం నీకే తెలుస్తుంది అంటున్న భర్త మాటలకు సారీ వంశీ, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను అంటూ భర్త చేతులు పట్టుకుంది వైష్ణవి. సారీ చెప్పినంత మాత్రాన కోపం పోతుందా ఏంటి? శ్రీవారికి కోపం పోవాలంటే ఏం చెయ్యాలో మరి అంటూ సిగ్గుతో భర్త గుండెలపై వాలిపోయింది వైష్ణవి. తన ప్రియాతి ప్రియమైన భార్యను తన చేతులతో గట్టిగా చుట్టేశాడు వంశీ. కథ విన్నారు కదా అండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.